బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి వంచన చేస్తోందన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కొత్తగా పెట్టిన బిల్లు కేవలం కంటి తుడుపు మాత్రమే అన్నారు ఆయన. చట్టరూపం దాల్చి అమల్లోకి వచ్చేందుకు చాలా అడ్డంకులు ఉన్నాయని మల్లన్న విమర్శించారు. బీసీ సప్లాన్ తీసుకొస్తామన్నారు. ఆ బీసీ సప్లాన్ మీద చర్చ లేదు. బీసీలకు సంబంధించినటువంటి ఏడాదికి 20,20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతామన్నారు. 2 ఏళ్ల కలిపి పెట్టింది ఏమీ లేదు. అవకాశం ఉన్నాయి నెరవేర్చకుండా అవకాశం లేని వాటి చుట్టూ బీసీల ప్రజలను తిప్పుతూ ఓ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీలను మభ్య పెడతా ఉంది. ఈ రోజు తీసుకొచ్చినటువంటి బిల్లు ద్వారా బీసీలకు రిజర్వేషన్ రావాలంటే గవర్నర్ ఆమోదం పొందాలా. మళ్ళీ ఎవడన్నా కోర్టుకు పోతే అక్కడ ఆగిపోతుంది, లేకపోతే సుప్రీంకోర్టుకు పోతే 1992 ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి ఆ జడ్జిమెంట్ అంటే వస్తుంది. అక్కడ ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇది కేవలం చూమంతర్గా మేము కష్టపడ్డాం, మీరు మార్కులు వేయరని ఏదో పిల్లలకు కనుక ఎగ్జామ్ రాసేటప్పుడు ఖాళీ పేపర్ ఇస్తే ఏం రాయకున్నా కర్రెగనైతే చేసినాం సార్, మీరు మార్కులు వేయాల్సిందని కొట్లాడినట్టుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.